సోనియా ఎలిమినేట్ అయిపోయింది. ఈ శుభవార్త విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? ఎంతమందికి నచ్చింది, ఎంతమందికి నచ్చలేదు కామెంట్ చేసి చెప్పండి. నిజంగా సోనియా తనే తన ఆటనంతా పాడు చేసుకుంది. తన ఆటతో పాటు నిఖిల్ ఆటను కూడా పూర్తిగా పాడు చేసేసింది. తను ఇప్పుడు బయటికి వెళ్ళింది కనుక చూసుకుని అర్థం చేసుకుంటే మంచిది. తర్వాత నిఖిల్ బయటికి వెళ్ళిపోయింది కదా, మరి నిఖిల్ కాదు సోనియా బయటికి వెళ్ళిపోయింది కనుక ఇప్పుడు నిఖిల్ పృథ్వీ పరిస్థితి ఎలా ఉంటుంది? తెలిసిన దాని ప్రకారం నిఖిల్ పృథ్వీ తిండి మానేసి చాలా బాధపడుతున్నారంట. ఇద్దరుని బాధపడడం కాదు, వాళ్ళ ఆటను మార్చుకుంటే మంచిది. నిజంగానే వాళ్ళకి సోనియాకి మంచి బాండింగ్ అయితే ఉన్నది. బట్ ఇప్పుడైనా నిఖిల్ తన ఆటని మార్చుకుంటే మంచిది. ఎందుకంటే నిఖిల్ ముందే చెప్పాడు కదా, సోనియా ఎలిమినేట్ అయిపోయే ముందే చెప్పారు క్లాన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు సోనియాతో, నువ్వు నా గుండెకాయవి, నువ్వు నా రైట్ హ్యాండ్వి, నువ్వు లేకపోతే నేను లేను అన్నట్టుగా చాలా డైలాగులు వాడాడు. ఇప్పుడు తన గుండెకాయ వెళ్ళిపోతే తన రియల్ గుండెతో ఏ విధంగా ఆడతాడో, ఎలా చేస్తాడో అనేది మనం చూడాలి. మీకేమనిపిస్తుంది? నిఖిల్ ఇప్పుడు మారి కరెక్ట్గా వెళ్తాడా, లేకపోతే అలాగే ఉంటాడా అని చెప్పేసి. సోనియా వెళ్ళిపోవడం మీకు ఎంతమందికి బాగుంది, బాగోలేదు అనేది కామెంట్ చేయండి. సోనియా ఇప్పుడైతే వెళ్ళిపోయింది, కానీ మళ్ళీ రీఎంట్రీ ఇస్తుంది 8th వీక్ అని చెప్పేసి వింటున్నాము. మరి రీఎంట్రీ ఇవ్వడం మంచిదా కాదా అని చెప్పండి. ఇప్పుడు బయటకు వెళ్ళిపోయింది కనుక మళ్ళీ రీఎంట్రీకి తను ఒప్పుకుంటుందో లేదో కూడా అందరికీ డౌటే. ఎందుకంటే కొన్ని వార్తలు అయితే వినబడింది సోనియాకి డిసెంబర్లో మ్యారేజు అన్నట్టు. మరి తెలియదు ఇది ఎంతవరకు నిజం అనేది తెలియదు, కానీ ఒక దగ్గర మాత్రం నేను ఈ న్యూస్ అయితే విన్నాను. మరి అది ఎంత కరెక్ట్ ఎంత కాదు అనేది మనకి తెలియదు. మరి సోనియా ఎలిమినేట్ అవ్వకపోవడంలో మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. చాలా వరకు ఎందుకంటే అసలు సోనియాని ఎలిమినేట్ చెయ్యాలని చెప్పేసి చాలామంది నిఖిల్ ఫ్యాన్స్ కానీ ఎవరికి వేశారంటే ఆదిత్య ఓం గారికి వేశారు ఓట్లు అనేవి. ఎందుకంటే ఆదిత్య ఓం గారు లీస్ట్ పొజిషన్లో ఉన్నారు కదా, ఆ ఓట్లు వేయడం వలన ఆయన లీస్ట్ నుంచి కొంచెం హైలోకి వచ్చారు. అప్పుడే సోనియా అనేది కిందకి వెళ్ళింది. లేకపోతే సోనియా అండ్ ఆదిత్య ఓం గారికి కొంచెమే కదా డిఫరెన్స్ అనేది ఉన్నది. అందుకని చెప్పేసి సోనియా ఏం మాట్లాడింది ఆదిత్య ఓంతో, వెళ్ళిపోండి బయటికి ఏళ్ళు తీసుకొని, మన నామినేషన్లో ఎంత రఫ్గా మాట్లాడిందంటే ఆదిత్య ఓం గారి ఏజ్ కూడా తను రెస్పెక్ట్ ఇవ్వకుండా మారింది. వెళ్ళిపోండి అంది కదా, మరి ఇప్పుడు ఎవరు వెళ్ళిపోయారు? తనే వెళ్ళిపోయింది. అందుకే ఎవరినైనా మాట అనేటప్పుడు కొంచెం ఆలోచించుకొని మాట్లాడాలి. మరి బయటకు వెళ్ళిన తర్వాత తన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలియదు, కానీ మన ఇంటిలో అంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్న పృథ్వీ నిఖిల్ పరిస్థితి మాత్రం కొంచెం దారుణంగానే ఉన్నది. ఏంటో 24 hours 48 hours దాకా ఇంకా తిండి తినమన్నట్టుగా ఉన్నారని చెప్పేసి చాలా బాధపడిపోతున్నారని, కొంచెం ఏడ్చారని కూడా అయితే మాటలైతే వినబడుతున్నాయి. లైవ్ చూసిన వాళ్ళకి తెలుసుకున్న వాళ్ళకి అయితే తెలుస్తుంది ఇది మాట జరిగింది. మరి ఇప్పుడు ఆట ఏ విధంగా టర్న్ అవుతుంది, ఏ విధంగా మారుతుంది అనేది చూడాలి. ఇప్పుడు ఆట అనేది వేరే విధంగా టర్న్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు నిఖిల్ అనేది నార్మల్ దారిలోనికి వచ్చి డెసిషన్స్ అవి తన ఓన్గా తీసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. సోనియా ఎలిమినేట్ అవ్వడం ఎంతమందికి నచ్చింది, ఎంతమందికి నచ్చలేదు అని కూడా నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం చూడండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. ఓకేనండి, బాయ్.